మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకి వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో శిరసు వంచి దేవునికి వేల కొలది వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, చిమ్మగలిగిన దేవుని పిల్లలు, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని మనం తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగే దేవుని పిల్లలు మనం చూడగలిగితే, మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఒక మంచి మాట రాయబడింది. ఇక్కడ మనం చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న మోషే గారు మరణం తర్వాత ఆయన చేతి కింద అణిగి మణిగి ప్రార్థన ఉంటున్న యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయితే నీవు నిబ్బరము కలిగి, అంటే మోషే చనిపోయాడని నువ్వేం భయపడొద్దు, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండుము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున, అంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించుము. నీవు దానికి, అంటే దాన్ని ప్రవర్తించేటప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకుండా నీ ప్రవర్తన అంతా చక్కగా ధర్మశాస్త్రం, అంటే దేవుని మాటలకు తగినట్టు నువ్వు నడవాలా. ఎందుకంటే నీ వెనక ప్రజలు 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందిని చక్కగా నువ్వు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లాలంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున ముందు నువ్వు ప్రవర్తించాలా. నువ్వు వెళుతున్న మార్గంలో చక్కగా నువ్వు నడిచి ప్రవర్తించితే, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఎన్ని నువ్వు చక్కగా నెరవేర్చగలవని యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. మరి ఈరోజు మనము కూడా నమ్మి బాప్తిసం పొందిన మనమందు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా జీవగ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకి ఏ మాటలైతే బోధ చేశాడో ఆ మాటల ప్రకారం ముందు మనం ప్రవర్తిస్తూ, మనము నడుస్తూ మన పిల్లలని, మన కుటుంబాన్ని, మన బంధువులని, స్నేహితులను, అవసరమైతే మన దేశాన్ని, అవసరమైతే ప్రపంచాన్ని కూడా నడిపించగలిగే ఒక మంచి చక్కటి మార్గంలో నడిపించగలిగే స్థితి మీకు ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నారు. దేవుని పిల్లరా, అలా నడిపించేవారిగా, నడిచేవారిగా మనం ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో ఐగుప్తులో బయలుదేరిన 6 లక్షలకు పైగా జనమునైనా అరణ్యంలో నడుస్తున్నప్పుడు మోషే మరణం తర్వాత యెహోషువతో చెప్తున్నావు నాయన, ఇదిగో మోషే నీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం చొప్పున ముందు నువ్వు చక్కగా ప్రవర్తించి నడిచి ధైర్యముగా నువ్వు వెళ్ళుము, నీ వెనకాల ప్రజలు ఉన్నారని చెప్తున్నావు తండ్రి. ఇవాళ క్రీస్తును నమ్మిన మేము కూడా నా తండ్రి నైనా, ఇదిగో క్రీస్తు చెప్పిన మాటలకు మేము లోబడినైనా మేము చక్కగా నడుస్తూ ప్రవర్తిస్తూ, ఇదిగో మా వెనకమాల అనేక మంది ప్రజలను ఆ మంచి మార్గంలో నడిపించి నిత్య జీవానికి తీసుకెళ్లే వారిగా మా జీవితాల్లో మా బ్రతుకులు ఉన్నట్టు కృప చూపమని అడుగుతూ, మమ్మల్ని అందరూ ఆత్మచేత నింపి సరైన మార్గంలో మీరు నడిపించమని అడుగుతూ తండ్రి నైనా, భూమి మీద నీ బిడ్డలందరూ కూడా నీ ఆత్మ కలిగిన వారై నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూనైనా ఏ పాపము లోకమాలిన్యం నీ బిడ్డలకు అంటకుండా చీకటి శక్తుల ప్రభావం తండ్రి మా మీద తండ్రి ఇదిగోనే దేశాల మీద దాడులు చేయకుండానైనా నీ కృపలో వర్ధలు చేయమని అడుగుతూ తండ్రి, ప్రతి బిడ్డ కూడా ఒలివల మొక్క వలె సువాసనగా చేలే బిడ్డలుగా మారటానికి కృప చూపమని, రాకపోకల్లోను ఉద్యోగాల విషయంలో నీ దయాన్ని కనికరించి ఆదరించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.